హలో అండి, వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్. ఈరోజు మనం గంధం పేపర్ 1కి సంబంధించి పరస్పర ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాం. పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా ఒకటే. రెండు సంఖ్యలకు ఒకటి తప్ప ఏ ఇతర సామాన్య కారణాంకం లేకపోతే ఆ రెండు సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. కో ప్రైమ్ నంబర్స్ లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే రిలేటివ్ ప్రైమ్ నంబర్స్ అంటారు. అంటే రెండు సంఖ్యలు తీసుకున్నాం అనుకో, దానికి ఒక దాంట్లోనే రెండోటికి కలిపి ఒకటే కారణాంకం, వన్ నంబర్ అనేది కారణాంకం ఉండాలి. వేరే ఏ నంబర్స్ కూడా ఉండొద్దు. అంటే ఒకటే టేబుల్లో మాత్రమే పోవాలి, వేరే టేబుల్లో అవి రావద్దు. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. 4, 9, 5, 12, 7, 11 ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. 4, 9 తీసుకుంటే 4కు 9కి డిఫరెంట్ 5. 4 యొక్క గుణిజాలు ఏంది? 1, 2, 4, 6, 8 అట్లా వస్తుంది. 9 యొక్క గుణిజాలు 1, 3, 9 వస్తాయి. ఇవన్నిట్లో రెండిట్లో కలిపి రెండిట్లో సేమ్ ఏముంది? ఒకటే ఉంది. మిగతా ఎంత కౌంట్ చేసుకుంటేనైనా వేరే ఏమి ఉండవు, సేమ్ ఇక్కడ రావిగా ఒకటి మాత్రమే రెండిట్లో సేమ్ నెంబర్ వస్తుంది. ఇంకా వేరే ఏం లేవు కాబట్టి ఒకటి నంబర్ 1 అనేది ఒకటే ఉంది కాబట్టి వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు సంఖ్యల గాసాబా అయినా ఒకటి అయినా వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు సంఖ్యల యొక్క గాసాబా చేస్తే వాటి ఒకటి వస్తే దాన్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. ఒకసారి చూడండి, 4, 9 తీసుకున్నాం, దాన్ని గాసాబా చేసినాం, అది ఏమొస్తుంది? 1 వచ్చింది. గాసాబా చేస్తే ఒకటే వస్తుంది. సో వీటిని ఇలా వచ్చినా కూడా వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఇంకో డెఫినేషన్ ఏంది? రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు కాసాగు ఆ సంఖ్యలు లబ్ధం అవుతుంది. రెండు పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు ఆ సంఖ్యలు లబ్ధం అవుతుంది. ఎందుకంటే ఆ రెండు ఒకటి మాత్రమే కారణాంకం ఉంది, వేరే ఏం లేవు కదా వీటికి. కాబట్టి ఆ రెండుటికి మల్టిఫై చేసినా అంతే వస్తుంది. కాసాగు కట్టిన కాసాగు వేరే రాదు కదా, అవి రెండు వేరే ఏ టేబుల్లో ఓన్లీ ఒక టేబుల్లోనే పోతుంది. కాబట్టి డైరెక్ట్ రెండింటిని ఇంటూ చేసేస్తారు, రెండింటిని ఇంటూ చేయొచ్చు. కాబట్టి దాన్ని రెండు పరస్పర సంఖ్యలు కాసాగు ఆ సంఖ్యలు లబ్ధం అవుతుంది. వాటికి కాసాగు చేస్తే అంతే వస్తుంది, డైరెక్ట్ గురించి అంతే. నెక్స్ట్, రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలే కానవసరం లేదు. రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలే కానవసరం లేదు. అంటే రెండు కూడా ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఒకటి ప్రధాన సంఖ్య కావచ్చు, ఒకటి సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కాంది కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 3, 8 ఉంది. 3 ప్రధాన సంఖ్య కానీ 8 ప్రధాన సంఖ్య కాదు. ఇవి రెండు కారణాంకాలు తీసినాం అనుకో, 3, 1, 3, 9, 9, 12 ఇట్లా 8, 1, 2, 4, 8 తర్వాత 12 ఇలా వస్తుంటాయి అన్నమాట. ఈ రెండిట్లో సమానంగా సేమ్గా ఉండేది ఒకటే ఉంటుంది, మిగతా ఏం లేవు. కాబట్టి 3, 8 కూడా పరస్పర ప్రధాన సంఖ్య. నెక్స్ట్, సంయుక్త సంఖ్యలు అంటే ఏంది? ఒకటి తప్ప ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఒకటి తప్ప ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే మనకు తెలుసు కదా, 1, 2, 3, 5, 7, 11 అంటే ఒకటే కారణాంకం కాగల సంఖ్యలను ఒకటి మరియు దానికి అదే కారణాంకం కాగల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. ఒకటి తప్ప, ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదండి. ఒకటి తప్ప అంటే రెండు నుంచి మిగతా రెండు కూడా సరి ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది ప్రధాన సంఖ్య అవుతుంది రెండు. అయితే ఇవి కాకుండా మిగిలిన ఏముంటాయి? 4, 6, 8, 9, 10, 12, 14 ఇంకా వస్తాయి. ఇవి కాకుండా ప్రధాన సంఖ్యలు కానీ అన్నిటి సంయుక్త సంఖ్యలే. ఒకటి కాకుండా మిగతా అన్ని సంయుక్త సంఖ్యలు. చూడండి, ఎందుకంటే సంయుక్త సంఖ్యలకు కనీస కారణాంకాల సంఖ్య 3 ఉంటుంది. సంయుక్త సంఖ్యల కారణాంకాల సంఖ్య తక్కువ తీసుకున్న 3 ఉంటాయి. 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7, 8 ఎన్ని ఉండొచ్చు, కానీ తక్కువ లాస్ట్ 3 ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, 9 తీసుకున్నాం, దీని కారణాంకాలు ఏమిటి? 1, 3, 9 3 ఉన్నాయి. 10 తీసుకున్నాం, 1, 2, 5, 10 1, 2, 3, 4 దీనికి 4 ఉన్నాయి, దీనికి 3 తక్కువ దీనికి 3 ఉంటాయి. ప్రధాన సంఖ్యలు కానట్టి అన్నీ సంయుక్త సంఖ్యలు, కానీ ఒకటి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్యలకేమో ఒకటి మరి దానికి అదే కారణాంకం అవుతుంది. సంయుక్త సంఖ్యలకు
వేరే కారణాంకాలు కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కనీష్ట సంయుక్త సంఖ్య అన్నిటికన్నా చిన్న సంయుక్త సంఖ్య ఏంది 4. ఎందుకంటే 2 అనేది సరిప్రధాన సంఖ్య అవుతుంది. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య ఏంది 9. అంటే దీనికి కారణాంకాలు 1 కంటే ఎక్కువ ఉన్నాయి. 2 కంటే 1 3 9. దీనికి కూడా అంతే 1 2 4. ఇది సంయుక్త సంఖ్య. అన్నిటికన్నా చిన్నది 4 అయితే బేసి సంయుక్త సంఖ్య ఏంది 9. ఇది సరి సంయుక్త సంఖ్య, ఇది బేసి సంయుక్త సంఖ్య. నెక్స్ట్ ప్రధాన సంఖ్య మరియు సంయుక్త కాని సంఖ్య ఏది? 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 నుండి 100 వరకు గల సంయుక్త సంఖ్యలు. 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయంటే 74 ఉన్నాయి. సంయుక్త సంఖ్యలు ఎన్ని? 74. 1 నుంచి 50 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎన్ని? 34. 1 నుంచి 50 వరకు అంటే 34, 100 వరకు అంటే 74. ఒకవేళ 50 నుంచి 100 వరకు అంటే ఈ 74లోకి 34 తీసేయాలి. అప్పుడు ఎన్ని అయితే తెలుస్తుంది. 74లోకి 34 తీసేయండి. ఎంత అవుతుంది? 4 4 3 4 7లోకి 3 పోతే 40 ఉంటాయి. అప్పుడు 50 నుంచి 100 వరకు. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. ఇచ్చిన సంఖ్య ఒకటి తీసుకున్నాం అనుకో, దాని కారణాంకాలు కట్టినామనుకో, ఆ సంఖ్యకు డబుల్ వచ్చిందనుకో, వాటిని పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య అంటారు. దీని ఫార్ములా 2k-1. ఒక ప్రధాన సంఖ్య అయినా ఒక ప్రధాన సంఖ్యను తీసుకున్నాం అనుకో, 2k-1 ఇంటూ 2k-1 ఒక పరిపూర్ణ సంఖ్య అవుతుంది. దీని శాస్త్రవేత్త ఆయిలర్. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య శాస్త్రవేత్త ఎవరు? ఫార్ములా ఆయిలర్. ఫార్ములా ఏంటి? 2k-1 ఇంటూ 2k-1. 2k-1 2k-1. k = 2 అయినా k ప్లేస్లో 2 యాడ్ చేయండి. 2-2 -1 2-2 ఇది 2 అంటే 2 2 4 -1 2 -1 అంటే 2లోకి 1 తీసి 1 2 అంటే 2 3 - 2 3 × 2 4 -1 = 3 2 3 3 6 k = 3 అయినా ఎంత వచ్చింది? 2k-1 ఇంటూ 2k-1 2 3 -1 k ప్లేస్లో 3 పెట్టినాం. 2 × 2 × 3 ఇక్కడ 3 ఇచ్చారు. 2 కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. -1 2 3 - 1 అంటే 2 8 - 1 2 2 4 7 × 4 28. దీన్ని 6 28 496 8128లో శుద్ధ సంఖ్యలు అవుతాయి. ఎగ్జాంపుల్ 12 అనేది 6వ రెట్టింపు కావున 6 యొక్క శుద్ధ సంఖ్య అవుతుంది. 6 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 6. ఇప్పుడు వీటిని అన్నిటిని యాడ్ చేస్తే 12 వచ్చింది. అంటే ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు వచ్చింది కదా, 2 × 6 మనకు 6 ఇచ్చిండు. 2 × 6 12 వచ్చింది కదా, రెట్టింపు వచ్చింది కాబట్టి 6 శుద్ధ సంఖ్య అవుతుంది. ఇక్కడ 3 శుద్ధ సంఖ్య కాదు, అది శుద్ధ సంఖ్య. శుద్ధ సంఖ్య కనుక్కోవాలంటే ఇచ్చిన సంఖ్యకు ఆన్సర్ రెట్టింపు రావాలి. కారణాంకాలు మొత్తం రెట్టింపు అయితే దాన్ని శుద్ధ సంఖ్య అంటారు. ఇప్పుడు మనం ప్రధాన సంఖ్య గురించి ఏమేమి నేర్చుకున్నాం? పరస్పర ప్రధాన సంఖ్యల గురించి నేర్చుకున్నాం, సంయుక్త సంఖ్యల గురించి నేర్చుకున్నాం, పరిపూర్ణ సంఖ్య గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.